హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. ఈరోజైతే మేము దగ్గరలో ఉన్న పెద్ద లేక్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయంట. వెళ్తూ ఉంటే మధ్యలో ఇక్కడైతే వీకెండ్స్లో షాపింగ్ మాల్ పెట్టింటారు. ఓపెన్ షాపింగ్ మాల్. మనకి ఏమైనా వస్తువులు కావాలంటే తీసుకోవచ్చు. కొన్ని షాప్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. కాస్ట్ అయితే మరీ అంత తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండదు. ఈ దారింటి వెళ్ళినప్పుడు చూసాను, వీకెండ్స్లో మాత్రమే ఇలా షాపులు పెట్టుకుంటారు. మళ్ళీ వీక్ డేస్లో అయితే ఏముండదన్నమాట. ఇక్కడ కొన్ని రకాల పర్ఫ్యూమ్స్ అయితే దొరుకుతాయి. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, అట్రాక్షన్గా ఉంటాయి. ఆ స్మెల్ అయితే వాళ్ళు మనం వెళ్తే మనకి రాసి చూస్తారనమాట. స్మెల్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అనేసి. ఇక్కడ ఒక చిన్న మినీ ఫ్యాన్సీ షాపే ఉందన్నమాట. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మనకు సంబంధించినవి. చూడండి, హెయిర్ బ్యాండ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రై స్నాక్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ ఒక్క స్నాక్ కావాలనే కానీ అన్ని డ్రై స్నాక్స్ డబ్బాల్లో ఉన్నాయి. మనం టేస్ట్ చూసి తర్వాత తీసుకోవచ్చు. మనకు నచ్చితే వాళ్ళు శాంపుల్ అయితే ఇస్తారు మనం టేస్ట్ చేయడానికి. క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో చేసిన స్నాక్స్ అయితే చాలా రకాల స్నాక్స్ అయితే ఉన్నాయి. ఇవి ఒక్కొక్క డబ్బా 5,000 కొరియన్ వన్స్ అంట. మన ఇండియా డబ్బులు అయితే 300 రూపాయలు అవుతుంది. ఇంకా అవి అసలు ఉండేది 4 ఉన్నాయి. అది 300 పెట్టి కొనడం ఎందుకులే అనేసి మేమైతే అవి ఏం తీసుకోలేదు. పార్క్లోకి వెళ్దామనేసి ఇంకా పార్క్లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చెట్లు చూడండి, చాలా రకరకాల చెట్లు, కలర్స్, ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి. పింక్, ఆరెంజ్, రెడ్ అన్ని రకాల ఫ్లవర్స్ అన్ని రకాలు ఉన్నాయి. చూస్తా అంటే అట్రాక్షన్గా ఉంది అసలు. ఇదంతా కూడా పార్క్ ముందర సైడ్ ఉండే ఫ్లవర్స్ మాత్రమే, పార్క్లో కాదు. ఇంకొచ్చేసాం చూడండి, ఇదే పార్క్, యాంగ్జీ లేక్ పార్క్. ఈ పార్క్ అయితే సమ్మర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడ్డానికి. జనాలతో ఫుల్ జనాలు ఉంటారు. ఎప్పుడైనా చూడు, మార్నింగ్ చూసు, ఈవినింగ్ చూడు, నైట్ చూడు, ఎప్పుడు జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. కొరియా వాళ్ళు ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళు ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా టెంట్ అయితే వేస్తారనమాట. ఆ టెంట్ వేసేసి ఇంకా వాళ్ళు అక్కడే రెస్ట్ తీసుకొని లేదంటే ఈవినింగ్ వరకు కూడా ఉంటారు. అలానే ఇక్కడ కూడా ఈ పార్కులో అయితే అలాంటి ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి, సైడ్ అంతా టెంట్లు వేసేసినారు చూడండి. పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు, ఎండకు పనుకునే వాళ్ళు ఎండకు పనుకుంటున్నారు. ఇంకా వాకింగ్ చేసేవాళ్ళు. ఈ లేక్ మొత్తం చాలా దూరం ఉంది. అసలు లేక్ మొత్తం వాకింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది, వాకింగ్ చేస్తారు. ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీములు బండి వాళ్ళు కూల్ డ్రింక్స్ అవన్నీ కూడా మనకి స్నాక్స్ ఏదైనా కావాలన్నా కూడా అంతా దొరుకుతుంది. ఈ చక్రంలో ఈవినింగ్ కల్లా అయితే వాటరు ఫ్లోలో వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అప్పుడు చూడ్డానికి కొంచెం బాగుంటుంది. కొరియాలో ఎక్కువగా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ ఏ పార్కుల్లో కానీ లేకుల దగ్గర కానీ ఎక్కడైనా జనాలు అయితే ఎక్కువగా ఉంటారు. ఈ లేక్లో ఇక్కడ ఉన్నాయి కదా బొమ్మలు, ఫిష్లు, టాటాయిస్లు, ఫ్లవర్స్, ఇంకా డక్కు అవన్నీ ఉన్నాయి కదా రకరకాలవి. వాటికి ఏమైనా మనం ప్రొవైడ్ చేయాలి, మేత లాంటిది ఏదైనా అనుకుంటే మనము డబ్బులు అయితే పే చేయొచ్చు. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది కదా, అది స్కాన్ చేస్తే మనం ఎంత పే చేయాలనుకుంటామో అదైతే పే చేయొచ్చు. ఇంక ఇక్కడ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు ఏ టైంలో జరుగుతాయి అనేసి అయితే బోర్డులో ఇచ్చేశారు. మార్చి నుంచి మే ఎండింగ్ వరకు అయితే 7:30 నుంచి 8 వరకు ఒక హాఫ్ అన్ అవరు. తర్వాత మే నుంచి జూన్ వరకు అయితే 8:30 నుంచి 9 వరకు ఉంది. ఎండాకాలం ఎక్కువ వచ్చేసరికి టైమింగ్ లేట్గా అయితే ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఫస్ట్లో చలి ఎక్కువగా ఉంటుందని అయితే తొందరగా పెట్టేస్తున్నారు. ఇంక ఇక్కడ పాటలు కూడా పాడుతున్నారు, చూసారు కదా. చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇటు సైడ్ నుంచి లాస్ట్ వరకు ఉంది పార్కు. అటు సైడ్ ఏదో మ్యూజియం లాగా కూడా ఉంది. ఆ మ్యూజియంలోకి అయితే నేను ఇంకా వెళ్ళలేదు, బయట నుంచి చూసి వచ్చేసాను. ఎప్పుడైనా టైం దొరికినప్పుడైతే ఆ మ్యూజియంలోకి వెళ్ళాలి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగా బ్యూటిఫుల్గా వచ్చి కొన్ని పూలు అయితే రాలిపోయినాయి. ఇంకా కొన్ని పూలు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ లేక్ మధ్యలో అయితే మనం వెయిటింగ్ హాల్ లాగా రెస్ట్ తీసుకోవడానికి ఒక హాల్ ఉంటుంది. చూడండి, మధ్యలో అయితే వెళ్తున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తా చూడండి. ఆ హాల్లో కూర్చుంటే మనము లేక్ మధ్యలో వాటర్ పైన కూర్చున్నట్టయితే ఫీలింగ్ అలా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా అందరూ కొంతసేపు అయితే వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని మనం ఏమైనా స్నాక్స్ తినాలనుకున్నా, ఏమైనా డ్రింక్ తాగాలనుకున్నా కానీ అయితే తినేసి రావచ్చు. హాల్లో జనాలు అయితే ఎంత సైలెంట్గా ఉంటారో తెలుసా.
ఎక్కడైనా వెళ్ళినా కానీ మేమే ఎక్కువ సౌండ్, మా వాయిసే ఎక్కువ వినిపిస్తుంది. అక్కడ జనాలు అయితే ఎందుకు మాట్లాడుకున్నా కానీ చిన్నగా మాట్లాడుకుంటారు. అంత సైలెంట్గా మాట్లాడుకుంటారు. నా వాయిస్ అయితే మరీ దారుణంగా, ఎక్కడికి పోయినా నా వాయిస్ గట్టిగానే ఉంటుంది. నేను చిన్నగా మాట్లాడలేను. ఒకప్పుడు నేను ఫోన్ మాట్లాడేది అసలు ఇద్దరు ఒక బెడ్ పైన పడుకోనున్న పక్కన పడుకునే వాళ్ళకు వినిపించకుండా మాట్లాడేదాన్ని నేను. కానీ ఇప్పుడు అస్సలు అలాంటి నోరు లేనే లేదు. అది త్రిబుల్ అయిపోయిందనమాట. అస్సలు చిన్నగా మాట్లాడలేను, అంత ఎక్కువైపోయింది. ఈ లేక్లో నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే కనుక ఆ బిల్డింగ్స్ మధ్య అంతా లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ రిఫ్లెక్షన్ వచ్చి వాటర్లో పడడం వల్ల వాటర్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడే అండి ప్రోగ్రామ్ జరిగేది, అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడి నుంచి అయితే దగ్గరగానే కనిపిస్తుంది. కానీ మనకు నైట్ టైంలో అయితే డైరెక్ట్గా చూడడానికి గ్లాసెస్ అడ్డం కదా, మనకి అంత క్లారిటీగా అయితే కనిపించదు. బయట నుంచి క్లారిటీగా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే బాగా క్లారిటీ కనిపిస్తుంది. కానీ నైట్ టైం అయితే గ్లాస్ ఉండడం వల్ల అంత క్లారిటీ కనిపించదు. నేను నైట్ టైంది కూడా వీడియో షూట్ చేసి పెడతాను చూడండి. ఇంకా మేమైతే బయట వచ్చేసి లేక్ అటు చుట్టూ వెళ్దాము, ఒక రౌండ్ వేద్దాం అనేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ హార్ట్ సింబల్ ఉంటే చాలా బాగుంది. హార్ట్ సింబల్ దగ్గర ఫొటోస్ తీసుకుందాం అనేసి అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నాకైతే చాలా నచ్చింది ఆ హార్ట్ సింబల్, రెడ్ కలర్లో ఉంది కదా. మరి ఇంకా ఈ బిల్డింగ్ చూడండి, చూడడానికి ఎంత పెద్దగా ఉందో. ఈ బిల్డింగ్స్ ఎక్కువగా ఇట్లాంటి నంబర్సే వేసింటారు. ఇంకా మేము కూడా ఈ లేక్ మొత్తం ఒక 2 రౌండ్లు అయితే వేసాము. ఇంకా అప్పటికే అలసిపోయాము. ఇంకా అది ప్రోగ్రామ్ ఎప్పుడు 7:30కి అట్లా ఉంది కదా, అంతవరకు ఏం చేద్దాము, అట్లా సిటీ హాల్ లేక్ దగ్గరకల్లా వెళ్ళి చూసుకొని వచ్చేసి తర్వాత కావాలంటే వచ్చి కూర్చుందామని అయితే అలా వెళ్తున్నాము. ఈ లేక్లో ఇటు సైడ్ మొత్తము మనం కూర్చోవడానికి బెంచెస్ అయితే చాలా ఉంటాయండి. మనము వాకింగ్ చేస్తా అలసిపోతాం. ఇప్పుడు మళ్ళీ అందుకోసము రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ కూర్చోవాలనుకో, ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు అవ్వ తాత వాళ్ళు ఎక్కువగా ఉంటారు, రెస్ట్ తీసుకోవాలనే కష్టం కదా. కాబట్టి బెంచెస్ అయితే చాలా దగ్గరగా ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. ఈ బెంచెస్ మనం వాకింగ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనం ప్రోగ్రామ్ చూడడానికి కూడా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. నేను మీకు ఇప్పుడు ఒక ఆర్ట్ అయితే చూపిస్తాను. అది మీకు ఏ ఆకారంలో ఉంది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతకుముందు కూడా నేను షార్ట్ వీడియోలో ఒకసారి అయితే పెట్టాను ఆ ఆర్ట్ని. ఎంతమంది గెస్ చేసి కామెంట్ చేస్తారో చూద్దాము. తప్పకుండా ఆ ఆర్ట్ని గెస్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఆ ఆర్ట్. లేక్ మధ్యలోనే ఉంది అది కూడా. ఇదే అండి ఆ ఆర్ట్. ఇంకా మీకు క్లియర్గా కనిపించాలంటే ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. గెస్ చేయండి, గెస్ చేసి వెంటనే కామెంట్ చేయండి. ఇది మీకైతే మీ మనసుకి ఎలా అనిపించింది? ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే ఒక్కొక్క హార్ట్ ఒక్కొక్కలాగా ఉంటుందని. నాకు ఒకలాగా అనిపించవచ్చు, మీకు ఒకలాగా అనిపించవచ్చు. ఇక్కడ రాసిండేది మాత్రము రెయిన్ డ్రాప్ని కిస్ చేస్తున్నట్టు అని ఇక్కడైతే రాశారు. అది మీరు ఎంతమంది ఇలానే అనుకున్నారా లేదంటే వేరే అనుకున్నారా అయితే చెప్పండి కంపల్సరీ. నేనైతే అస్సలు అనుకోలేదు అట్లా అని. ఇంకా కాఫీ తాగేసి వద్దామని అయితే ఇంకా కాఫీ షాప్కే వెళ్తున్నాము. కొరియాలో ఫేమస్ అనమాట మెగా కాఫీ అనేది. ఇంక ఇక్కడికైతే వచ్చాము ఈ కాఫీ తీసుకొని కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్దాము ప్రోగ్రామ్ టయానికి అనేసి. ఇంక ఇక్కడ చూస్తున్నాము ఏం తీసుకుందాము అని అయితే. నేనైతే మింట్ ఐస్ క్రీమ్ తీసుకోవాలని అయితే చెప్పాను మా బావకి. ఇంకా వీళ్ళు మా దర్శిత్ కాఫీ కావాలన్నాడు. ఇంకా మా బావ కూడా చూస్తున్నాడు ఏం తీసుకుందామని. నేను మామూలుగా అయితే లెమనే తాగుతాను ఎక్కువగా, ఐస్ క్రీమ్లు అయితే అట్లా తినను కాఫీ షాప్లో. ఇంకా నేను ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తీసుకుందాము మింట్ ఫ్లేవరు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా ఉంది ఏమి అని అయితే అనుకొని అది ఇంకా మింట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాము. ఇవి చూస్తూ అంటేనే అట్రాక్షన్గా ఉంటాయి, మరి తింటే ఎలా ఉంటాయో ఏమో తెలియదు. ఇక్కడ చూడండి లిస్ట్ అంతా ఇచ్చేసినారు పైనుంచి కింది వరకు. ఈ లిస్ట్లో మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అంతా మెగా కాఫీ బ్రౌన్ షుగర్తో చేస్తారు, విత్ షుగర్ లేకుండా చేస్తారు. మనకి ఏ ఆప్షనల్ ఏది కావాలంటే అట్లా తీసుకోవచ్చు. స్మూతీస్ ఉన్నాయి, బ్లెండెడ్ జ్యూసెస్ కూడా ఉన్నాయి. ఏది కావాలన్నా ఇక్కడైతే దొరుకుతుంది. ఇది ఫేమస్ అనమాట కొరియాలోనే. మెగా కాఫీ అనేది చాలా ఫేమస్. వీళ్ళు ఎక్కువగా తాగేది అమెరికన్ అనే కాఫీ ఉంది, అది తాగుతుంటారు. అది ఏం అస్సలు సప్పగా ఉంటుంది. వీళ్ళు ఎలా తాగుతారో ఏమో నాకైతే తెలియదు. అది నేను ఒకసారి టేస్ట్ చేశాను, నాకైతే నచ్చలేదు. నేను మళ్ళీ అది అసలు తీసుకోలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొరియా ఇంట్రెస్టింగ్ కోసం చూస్తూనే ఉండండి ఆద్యశ్రీ కొరియా లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ, టేక్ కేర్.